మేడం ఏంజల్ నెంబర్స్ లో 222 ఏంజల్ నెంబర్ సీక్రెట్ ఏంటి? 222 మనం చూసామంటే 2 + 2 + 2 6 అయింది. ఫస్ట్ మనం మాట్లాడుకునేది ఎప్పుడు లక్ష్మీదేవికి, డబ్బుకి, మనీకి మనం 6 మాట్లాడుకుంటాం. 6 బై ఇట్ సెల్ఫ్ ఏంటంటే ఎక్స్పాన్షన్ నంబరే, అంటే డబ్బు ఇచ్చే నంబరు, ఎక్కువ అబండెన్స్ ఇచ్చే నంబర్, అది ఫస్ట్. ఇంకోటి ఏంటంటే సెకండ్ అలైన్మెంట్. ఓకే. అంటే ఏంటి, నువ్వు అలైన్ అయి ఉన్న యూనివర్స్తో పాటు. అండ్ ఆల్సో 2 అనేది ఎప్పుడు మన కపుల్స్ నెంబర్ కింద మనం తీసుకుంటూ ఉంటాము. సో ఇది సోల్మేట్ నెంబర్ కింద మనం చెప్పుకోవాలన్నమాట. సో సోల్మేట్ ని అట్రాక్ట్ చేయాలి అంటే ఎప్పుడు 222 అనేది మనం ఎక్కువ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏం చేయాలి అనేది మోర్ ఇంపార్టెంట్. 222 అనేది ఎప్పుడు చూసినా మనం ఆలోచిస్తూ ఉండొచ్చు. సపోజ్ సోల్మేట్ కావాలి, నాకు పార్ట్నర్ కావాలి, లేకపోతే లవ్ రిలేషన్షిప్ కావాలి, ఇలాంటివి కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే మనం 222 ఇచ్చి దీన్ని కంటిన్యూస్గా మీరు ఆలోచిస్తూ ఉండండి, లేకపోతే రిపీట్ చేస్తూ ఉండండి అని చెప్తూ ఉంటాం. సో నేను అన్నట్టు ఫస్ట్ చూసినప్పుడు థ్యాంక్ యూ చెప్పొచ్చు, అదొకటి. నువ్వు కావాలని కూడా నువ్వు నీ థాట్స్ని 222 వైపు మలుపుకోవచ్చు. అంటే ఏంటి, మనం రాసుకోవచ్చు, ఏదో ఒక అఫర్మేషన్ కింద కూడా మనం తీసుకోవచ్చు అనమాట. 222 రాసేసి ఐఎమ్ గోయింగ్ టు మీట్ మై సోల్మేట్ అని చెప్పి కూడా రాసుకోవచ్చు. సో ఏదైనా సరే కపుల్ నెంబర్కి అలాగే మన అడ్వాన్స్మెంట్ అంటే ముందుకెళ్ళడానికి ఈ నంబర్ అనేది కనిపిస్తూ ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో అలైన్మెంట్, అంటే నేను యూనివర్స్ అలైన్ అయి ఉన్నాం అంటే ఏంటి, నీ థాట్స్ అన్ని అలైన్ అయి ఉన్నాయి. దేనికి అలైన్ అయి ఉన్నాయి, నీకు కావాల్సిన దానికి అలైన్ అయి ఉన్నాయి. సో లవ్ రిలేషన్షిప్ కి మనం ఎక్కువ చెప్తాం, రిలేషన్షిప్ కి మనం ఎక్కువ చెప్తూ ఉంటాం. ఏంజల్ నెంబర్ కనిపించాలి అనుకున్నాం ఇప్పటి వరకు, కానీ ఈ ఏంజల్ నెంబర్ ని ఎఫర్మేషన్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు అంటారు? తప్పక యూజ్ చేయొచ్చు. ఓకే. అండ్ విజువలైజేషన్ కూడా చేసుకోవచ్చు. ఓకే. సో ఇవి రెండు చేసుకోవచ్చు అనమాట. నేను ఎందుకు ఆ టాపిక్ ఎత్తాను అంటే, ఇది ఏంజల్ నెంబర్ అనేది బై ఇట్ సెల్ఫ్ ఆ నంబర్తో పాటు మనం ఏం చేస్తున్నాం, యాంకరింగ్ టెక్నిక్ అనేది చేస్తున్నాం. యాంకరింగ్ అంటే ఏంటి, ఈ నంబర్ని ఆలోచించి నేను ఈ నంబర్ మీద నాకు నమ్మకం ఉంది కనుక నేను నా గోల్ని సాధిస్తా. ఓకే. దాన్ని యాంకరింగ్ టెక్నిక్ అంటే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే చాలా మంది ముడుపు కట్టుకుంటూ ఉంటారు. సో ఈ టెంపుల్కి వెళ్తే నాకు మంచి జరుగుతుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో ఎందుకు ఆ టెంపుల్ మీద అండ్ ఆల్సో ఆ డీటీ మీద, అంటే ఆ గాడ్ మీద నమ్మకం ఉంది కనుక వీళ్ళు ముడుపు కట్టుకుంటారు. ముడుపు కట్టుకుని నేను ఇవన్నీ చేస్తాను, నా డిజైర్ అయిపోయిన తర్వాత నేను వస్తాను అంటారు. అది జరుగుతుంది కదా, దాన్ని యాంకరింగ్ టెక్నిక్ అంటారు అనమాట. సో యాంకరింగ్ టెక్నిక్ యూజ్ చేసి కూడా మనం ఏంజల్ నెంబర్స్ అనేది మనం చేసుకోవచ్చు. అంటే ఒక అఫర్మేషన్ కింద, లేకపోతే తలుచుకోవడం, విజువలైజేషన్, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. అండ్ ఆల్సో మనం రాసుకోవచ్చు అనమాట, జర్నలింగ్ చేసుకోవచ్చు కూడాను. అండ్ ఇవన్నీ కనిపించినప్పుడు మనం థ్యాంక్ యూ చెప్పమన్నాం. అట్ ద సేమ్ టైమ్స్ ఇది రోజు చేసినప్పుడు ఏంటంటే మన థాట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి, మనకి ఇది కావాలి అనేది స్ట్రాంగ్ అవుతూ ఉంటుంది. సో తప్పక ఏంటంటే 222 మనకంటే లవ్ అనేది అంత ఈజీ కాదు. డబ్బైనా మనం ఈజీగా ఆకర్షించవచ్చు. సో లవ్ని ఆకర్షించాలి అన్నప్పుడు 222 అనేది మనం ఎక్కువ చెప్తాము. అలాగే 222 కనిపించినప్పుడు తప్పక నువ్వు అనుకున్నది జరుగుతుంది. అంటే ఏంటి, నేను పార్ట్నర్ గురించి అనుకున్నా, లేకపోతే ఒక రిలేషన్షిప్ గురించి అనుకున్నా, లేకపోతే డబ్బు గురించి అనుకున్నా, అది నా దగ్గరికి వస్తుంది. ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై అలైన్మెంట్, మన అలైన్మెంట్ ఉంది, వెరీ క్లోజ్ టు మై మేనిఫెస్టేషన్ అని చెప్పడానికి ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం ఇందాక మాట్లాడుకున్నా ఎక్కడెక్కడ కనిపిస్తాయని. అలాగే నోట్లో కనిపించినప్పుడు మాత్రం తప్పక పర్సులో పెట్టుకుని అది అప్పుడప్పుడు తీసుకుని చూస్తూ ఉంటే ఇంకా మంచిది అనమాట. ఎందుకంటే ఇంకా థాట్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి.